నమస్తే అండి, నా పేరు తారకం. నేను ఈ టెర్రస్ గార్డెను సుమారు 10 సంవత్సరాలుగా నేను చేస్తున్నాను. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయిన తర్వాత వేరే వ్యాపకం కావాలి అని చెప్పని అనుకొని నేను ఈ టెర్రస్ గార్డెన్ మొదలుపెట్టాను. నేను ఈ టెర్రస్ గార్డెన్ సుమారు 2009-2010 ఆ ప్రాంతాల్లో మొదలుపెట్టాను. చిన్నప్పటి నుంచి మొక్కలంటే ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఏదో విధంగా మొక్కల్ని పెంచాలి అనే ఉద్దేశంతో ఈ టెర్రస్ గార్డెన్ మొదలుపెట్టడం జరిగింది. గ్రాడ్యువల్గా దాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోయినాం. రోజుకి గంట నుంచి గంటన్నర దాకా టైం వెచ్చిస్తూ ఉంటాను. ఈ టెర్రస్ గార్డెన్ మూలంగా చాలా లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా కెమికల్ రహిత ఆహారాన్ని మనం తీసుకోగలుగుతాము. మనకు వచ్చే మానసిక ఆనందం కూడా చాలా ఇంపార్టెంట్. దీంట్లో పనిచేస్తుంటే ఒక్కొక్కసారి టైం కూడా తెలియదు. నేను నా భార్య ఇద్దరం కూడా కలిసి పనిచేస్తూ ఉంటాము. ఆవిడ సలహాలు సహాయ సంపత్తులు చాలా ఇదిగా పనిచేస్తూ ఉంటాయి. వాళ్ళకున్న ఐడియా ప్రకారము ఏమేమి మొక్కలు కావాలి, ఏమేమి మొక్కలు మనకి అవసరము అనే వాటి మీద ఆ మొక్కల్ని పెంచడం జరుగుతూ ఉంటుంది. మనకి కొన్ని మొక్కల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ మొక్కల్ని కూడా పెంచుకోవడం జరుగుతుంది. అది మనకి అవసరం ఉందా అవసరం లేదా అనే పాయింట్ కంటే కూడా ఆ మొక్క అంటే మనకు ఒక రకమైన ప్రేమగా ఉండి దాన్ని పెంచుకుంటూ ఉంటాము. సో ఆ విధంగా నా దగ్గర రకరకాలుగా సుమారుగా ఒక 200 రకాల మొక్కలు ఉన్నాయి. ఇందులో మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్కలు ఉన్నాయి, ఆకుకూరలు ఉన్నాయి, కాయగూరలు ఉన్నాయి, తీగకూరలు ఉన్నాయి, క్రోటన్స్ ఉన్నాయి. దాని తర్వాత రేర్ వెరైటీ లైక్ నల్ల పసుపు కూడా ఉంది నా దగ్గర. ఈ విధంగా నా ఇంట్రెస్ట్ ప్రకారం పెంచుకున్న మొక్కలు చాలా ఉన్నాయి. స్ట్రక్చరల్లీ ఈ అపార్ట్మెంటు దగ్గర నుంచి అదర్ రెసిడెన్స్ దగ్గర నుంచి అబ్జెక్షన్ రాకుండా ఉండటానికి బీమ్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ప్లాంట్స్ అన్నీ కూడా ఆ బీమ్స్ మీదే చేశారు. మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ మళ్ళీ ఇట్స్ పెర్కలేషన్ కానీ లేకపోతే వాటర్ సీపేజ్ జరగకుండా ఉండటానికి అడుగున ఈ టైల్స్ని అతికిచ్చి వాటి మీద ప్లేస్ చేయడం జరిగింది. దాని మూలంగా ఏమవుతుందంటే వాటరు స్లాబ్లోకి వెళ్లకుండా ఉంటుంది. మొత్తం అంత ప్లానింగ్ అంతా కూడా ఎక్కడెక్కడైతే బీమ్స్ ఉన్నాయో మోస్ట్ ఆఫ్ ది టైం అక్కడే జరిగింది. ఆ విధంగా స్ట్రక్చరల్లీ వీ హ్యావ్ టేకెన్ లాట్ ఆఫ్ ప్రికాషన్ సో దట్ దేర్ విల్ నాట్ బి ఎనీ అబ్జెక్షన్ ఆర్ ఎనీ డిఫికల్టీ. ఈ గ్రో బ్యాగ్స్ వాడిన దాంట్లో వచ్చేప్పటికే మోస్ట్లీ నేను ఈ బ్లాక్ కవర్స్ లేకపోతే నర్సరీ కవర్సు తర్వాత ఏమో ఈ టార్పాలిన్ కవర్స్ వాడటం జరిగింది. ఎక్కువగా వీటి మూలంగా మనకి వెయిట్ అనేది ఎక్కువగా టెర్రస్ మీద పడదు. అక్కడక్కడ మట్టి కుండీలు అవసరానికి కొద్దీ కొన్నిటికి స్పెసిఫిక్ పర్పస్ కోసం వాడిన చోట్ల ఉన్నాయి. ఇప్పుడు అంటే వేరు వచ్చి గ్రో బ్యాగ్ని చించేసే లెవెల్గా ఉండే మొక్కలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని మట్టి కుండీలో వాడాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అలోవెరా గ్రో బ్యాగ్ని చించేస్తుంది. ఓకే, ఆ విధంగా దీన్ని అడ్జస్ట్ చేసుకొని అటు వెయిట్ డిఫరెన్సు, దాని వెయిట్ తగ్గటము, దాని తర్వాత ఏమో లాంజివిటీకి వచ్చేటప్పటికే ఈ గ్రో బ్యాగ్స్ మనం కదల్చకుండా ఉంటే ఆల్మోస్ట్ ఆల్ నాకు 10 years వచ్చింది. ఇవి రీసెంట్గా వచ్చినాయి. ఇప్పుడు ఆ గ్రో బ్యాగ్ ఉందంటే అది మోర్ దాన్ 10 years లైఫ్ ఉంది దానికి. ఈ గ్రో బ్యాగ్ ఉందంటే ఇది మోర్ దాన్ 10 years కదల్చకుండా ఇక్కడే ఉండడం జరిగింది. ఓకే, ఇగో చూడండి దాని ఏజ్ కూడా చెరిగిపోయే స్టేజ్ కూడా వచ్చింది. ఓకే, 10 years వచ్చిందంటే ఇట్స్ రియల్లీ గ్రేట్. దాని ఖర్చు కూడా చాలా తక్కువ మనకి. ఓకే, ఈ టార్పాలిన్ బ్యాగ్స్ వాడిన చోట ఎందుకంటే ఆ ప్లాంట్ స్పెసిఫిక్గా మనం ఆ కొన్ని వాటికి వాడాల్సి వచ్చింది టార్పాలిన్. ఇగో మట్టి కుండీలు చెప్పే కదా, అలోవెరా కోసం మట్టి కుండీ వాడాల్సి. ఎందుకంటే అలోవెరా కనుక మనం ఇది వాడినట్లయితే బ్లాక్ కవర్ని చించేస్తుంది. ఈ గ్రో బ్యాగ్స్ మీకు కిలో 150 రూపాయల నుంచి 200 దాకా వెరైటీని బట్టి ఉంటుంది. ఇందులో యూవీ రేటెడ్ గ్రో బ్యాగ్స్ కూడా దొరుకుతాయి. యూవీ రేటెడ్ మీకు లాంజివిటీ ఎక్కువ ఉంటుంది.
ఇవి మనకి బేగం బజార్లో దొరుకుతాయి, హైకోర్టు ఎదురుగుండా షాపుల్లో దొరుకుతాయి. ఎక్కడ పడితే అక్కడ మామూలుగా ఈ బషీర్బాగ్ అగ్రికల్చరల్ షాప్స్లో కూడా గ్రో బ్యాగ్స్ దొరుకుతాయి. సైజు అది ఇస్ అప్ టు యూ, మీ ఇష్ట ప్రకారం మీరు చేసుకోవచ్చు. ఇవి మటుకు నేను కోయంబత్తూరు నుంచి తెప్పించాను. ఇది ఒక్కొక్కటి దాదాపు మీకు పీస్ వైజ్ అమ్ముతారు వాళ్ళు. ఈ సైజు వచ్చేప్పటికే 150 రూపాయలు దాదాపు పడుతుంది. ఇవి మటుకు స్పెసిఫిక్గా కొన్ని మొక్కల కోసం తెప్పించాను నేను. మొక్కని వెరైటీని బట్టి ఎక్కువ భాగం కాంపోస్ట్లు వేసి, అడుగున కాంపోస్ట్ లైట్గా ఉంటుంది కాబట్టి గాలికి ఆగకుండా ఉంటుంది, అడుగున కొంత మట్టి వేసి పైనంతా కాంపోస్ట్ వేసి ఇట్లా మొత్తం కాంపోస్ట్తోనే కూడా ప్లాంట్ మనం చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనం ఇప్పుడు ఇది ఉందనుకోండి, చూడండి మా చెట్టు కూడా మంచిగా హ్యాపీగా హెల్తీగా వస్తుంది. అదే ఈ విధంగా ఇది కూడా కాంపోస్టే కంప్లీట్గా. కానీ కొన్ని మొక్కలకి ఆ కాంపోస్ట్ పడకపోవచ్చు. అది జాగ్రత్తగా మనం చూసుకుంటూ కాంపోస్టు మట్టి అనేది మనం కాంబినేషన్లో మనం చేసుకోవచ్చు. కొన్ని ఇంపార్టెంట్ ప్లాంట్స్ ఏమన్నా గురించి చెప్పాలంటే ఇది ఒకటి ఇది మల్బరీ ప్లాంట్. ఇది ఫ్రూట్స్ కోసం మనం పెంచుకోవచ్చు. ఇట్లా మల్బరీ ఫ్రూట్స్ మనకి కోసుకొని డైరెక్ట్గా కూడా తినచ్చు మనం. ఎందుకంటే ఆర్గానికల్లీ మనం పెంచుతున్నాం కాబట్టి ఎక్కడా కూడా పెస్టిసైడ్స్ ఉండవు కాబట్టి మనం వీటిని డైరెక్ట్గా తినచ్చు. ఫ్రూట్ పండింది అంటానికి ఇట్లా బ్లాకిష్గా వస్తుంది. ఫ్రూట్ పండలేదు అంటే కాస్త ఇట్లా రెడ్డిష్గా కనపడుతూ ఉంటుంది. ఈ బ్లాకిష్గా ఉన్నది స్వీట్గా ఉంటుంది, రెడ్గా ఉన్నది కొద్దిగా పులుపు ఉంటుంది. ఇది రెడ్ అలోవెరా. ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు దీని మీద చాలా రీసెర్చ్ చేస్తున్నారు. ఇది క్యాన్సర్కి చాలా బాగా పనిచేస్తుందని చెప్పి అన్నారు. ప్రస్తుతానికైతే పెంచుతున్నా నేను. ఇది ఏకబిల్వం అంటారండి. మామూలుగా బిల్వాల్లో 8 రకాల బిల్వాలు ఉంటాయి, అష్టబిల్వాలు అంటారు. అష్టబిల్వాల్లో ఏకబిల్వం శివార్పణం అని చెప్పి మనకి అంటారు. ఓకే, ఏకబిల్వానికి మనం రికగ్నిషన్ ఎట్లా అంటే ఈ ఆకు ఈ విధంగా ఉంటుంది. ఒకటే ఆకు 3 ఇది 1 2 3 కొనాలుగా ఉంటుంది. ఓకే, ఇది మామూలు బిల్వం. ఓకే, ఇది ప్రతి చోట ఎక్కడైనా దొరికే బిల్వమే. ఇది మటుకు కాస్త రేర్ వెరైటీ. దీన్ని టిష్యూ కల్చర్లో డెవలప్ చేసి కొనుక్కొచ్చి కుండీలో పెంచడం జరుగుతుంది. ఈ తీగని సోమలత అంటారు. దీన్ని ముఖ్యంగా మీకు పురాణ గాథలు చెప్పాలి అంటే ఇంద్రుడికి ఒక నదిలో కొట్టుకుపోతున్న లేడీ ఏమి దొరక ఈ సోమలత చిన్న మొక్క కొరికి ఇంద్రుడికి ఇస్తే ఆమె సేవ్ చేయబడ్డదని ఏదో ఒక గాథలు ఉన్నాయి. ఇది మెడిసినల్ వాల్యూస్. అంత కాకపోతే ఏ విధంగా వాడతారు ఏంటి అనేది ఇంత మటుకు తెలియదు. ప్రస్తుతానికి వెరైటీ కోసం అయితే నేను ఈ సోమలతని పెంచుతున్నాను. దీంతోపాటు ఇది మీకు తెలిసిందే గిలాయ్ అంటే మనకి అమృతవల్లి, లేదంటే మెడిసినల్గా లేటెస్ట్గా కరోనా వైరస్ కూడా దీని గురించి చెప్పడం జరుగుతుంది. ఇది మనకి ఇంపార్టెంట్గా మెడిసినల్ ప్లాంట్స్లో ఉన్న ఇది పునర్నవ అంటారు సంస్కృతంలో. గలిజేరు, ఇందులో తెల్ల గలిజేరు, ఎర్ర గలిజేరు 2 రకాలు ఉంటాయి. మనం కనుక సంస్కృతం పునర్నవ అని చెప్పి కనుక అనలైజ్ చేస్తే పునర్నిర్మించేది అని చెప్పి అర్థం. ఇది మామూలుగా పప్పులో వాడుకోవచ్చు, కూర కింద చేసుకోవచ్చు, లేదంటే దీని కషాయం కూడా చాలా ఇంపార్టెంట్. మొత్తం బాడీలో ఉన్న అవయవాలన్నింటినీ కూడా పునర్నిర్మిస్తుంది ఇది. కాబట్టి ఇది మంచి ఒక ఆకుకూర కింద, మెడిసినల్ వాల్యూ కింద కూడా మనం వాడుకోవటానికి అవుతుంది. మనకి హైదరాబాదులో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, రోడ్లెమ్మట, బజార్లెమ్మట. ఓకే, వీటికి ఈ గింజలు ప్రతి నోటి నుంచి గింజలు వస్తాయి. ఇవ్వండి, ఈ రెండింటి మధ్యలో గింజలు వస్తాయి. ఈ గింజలు తెచ్చి వేసుకున్నా కూడా మనకి వస్తుంది. ఓకే, సో ఇది ఒకసారి కనుక మీరు తెచ్చి గార్డెన్లో వేసుకుంటే దీనికి ఇంకా వస్తూనే ఉంటాయి అన్నమాట. ఆ గింజలు పడి అవే మొలుస్తూ ఉంటాయి. ఓకే, ఇది ఒకటి మంచి మెడిసినల్ వాల్యూస్లో ఉన్న ప్లాంట్స్లో ఇది ఒక మంచి ప్లాంట్. ఇది కర్పూర తులసి అండి.
ఇది మనకి ఆకు కోసుకొని మనం నవిలి చూస్తే కర్పూరం వాసన వస్తుంది. కర్పూర తులసి అని చెప్పి దీనికి పేరే. కోర్స్ ఇది వేరే మామూలు తులసి, ఇది కృష్ణ తులసి అనుకోండి. ఇది మటుకు కర్పూర తులసి. ఇది చాలా రేర్ ప్లాంట్. ఇది ఈ కర్పూర తులసి ఆకులు కొన్ని గుప్పెడు ఆకులు తీసుకొని గ్లాస్ నీళ్ళలో ఒక 2-3 గంటల నుంచి మనం మామూలుగా తాగితే తులసికి ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ఇక మన బాడీలోకి వస్తాయి. చాలా ఈజీ పద్ధతి కూడా. ఏ ప్రాబ్లం ఉన్నా తాగొచ్చు, ఏ ప్రాబ్లం లేకపోయినా కూడా తాగొచ్చు. అంత మంచి మొక్క ఇది. ఇది బెల్వం అండి. మామూలుగా గింజలో నుంచి నేను పెంచాను. ఇది ఈ విధంగా మీకు ఇది యాక్చువల్గా నేను ఎవరన్నా అడిగితే ఫ్రీగా ఇవ్వటానికే నేను పెంచాను. హైదరాబాదులో నేను ఉంటాను కాబట్టి మీరు ఎవరైనా కావాలి అంటే నా నెంబర్ని కాంటాక్ట్ చేసుకొని మీకు కావాల్సిన మొక్క తీసుకెళ్ళచ్చు. ఇది మామూలు బిల్వం. ఇది ఇందాక నేను ఏక బిల్వం చూపెట్టాను, ఇదేమో నార్మల్ మామూలు బిల్వం. ఇది కూడా నేను కాసిన కషాయం పెట్టుకొని ఈ ఆకులతో కషాయం చేసుకొని తాగొచ్చు. దీని గుణాలు అనేది మీరు చూడొచ్చు, ఎన్ని గుణాలు అనేది. ముఖ్యంగా ఇది యాంటీ క్యాన్సరస్ బిల్వం అనేది. ఓకే, సో ఇది ఒక మెడిసినల్ ప్లాంట్ కిందగానే వాడుకోవచ్చు. ఇది వట్టివేరు అండి. ఈ వట్టివేరు ఒంట్లో వేడి తగ్గించడానికి వాడచ్చు. కొద్దిగా కట్ చేసుకొని కషాయం పెట్టుకొని తాగొచ్చు. ఇది ఎట్లా తయారు చేసాము అని చెప్పానంటే, ఇదిగోండి కుండీలో నుంచి ఇట్లా మీకు చక్కగా వట్టి వేరు వస్తుంది. ఇది వట్టివేరు చెట్టు. ఇది దీన్ని అడుగున కుండీ పెట్టి లేకపోతే కూజాగానే ఏమన్నా పెట్టి అందులో నీళ్లు పోసి, ఓకే, మనం కనుక ఈ విధంగా చేస్తే వేళ్ళన్నీ ఇంకా ఈ లెవెల్కి తయారైపోతాయి. తయారైపోయిన తర్వాత ఎండబెట్టుకొని అది 2-3 సంవత్సరాలు కూడా ఉంటుంది. ఓకే, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఈ విధంగా మనం వట్టి వేలను తయారు చేసుకోవచ్చు. దీన్ని ప్రాపగేట్ చేసుకోవటానికి ఒక చిన్న మొక్క తీసుకొని ఇవ్వండి ఈ విధంగా ఒక అందులోంచి ఒక చిన్న మొక్క తీసుకొని ఇట్లా పెట్టుకుంటే మీకు ఇందులో ఇట్లా వేళ్ళు వస్తూ ఉంటాయి. ఈ విధంగా దీన్ని ఇప్పుడు ఇది కావాలి అంటే మనం తీసేసి 1, 2, 3, 4, 5, 6 మొక్కల్ని చేసుకోవచ్చు. మనకి ఎంత కావాలంటే అంత ప్రాపగేట్ అయిపోతుంది. ఒక మొక్క ఎక్కడన్నా తెచ్చుకుంటే చాలు మనం. ఇది లాస్ట్ సీజన్లో తీసేసిన వట్టివేరు ప్లాంట్. ఇది ఈ విధంగా కుండీలో ఇట్లా మనకు వస్తుంది. వచ్చిన తర్వాత దీన్ని ఇక్కడ మనం కట్ చేస్తాం. ఈ బేస్ అంతా కూడా మనం కట్ చేసేసుకొని ఈ భాగాన్ని వాడుకుంటాం. మీకు మట్టి అంతా కూడా ఇందులోనే ఉంటుంది కాబట్టి వీటిలలో మీకు మట్టి అనేది ఆల్మోస్ట్ ఆల్ ఉండదు. ఇది మొత్తం నీటిలోనే పెరుగుతుంది కాబట్టి మనం దీన్ని పొట్టిగా ఒకసారి వాష్ చేసుకొని వాడుకోవచ్చు. ఇది మనం ఒకసారి మనం చేసిన తర్వాత ఈ ప్లాంట్స్ మనం తీసుకొని ప్రాపగేట్ చేసుకోవచ్చు. అట్లా ప్రాపగేట్ చేసిందే ఇదనమాట. ఒక ప్లాంట్ 2-3 ప్లాంట్ తీసుకొని ప్రాపగేట్ చేస్తే మళ్ళీ వేళ్ళు కిందకి దిగుతున్నాయి. ఇది మనకి కొంతకాలానికి ఇది మొత్తం ఈ విధంగా రావడానికి సుమారుగా 6 నెలల నుంచి 9 నెలల దాకా మనకి టైం పడుతుంది. ఓకే, ఇది కూజాలో ఉంటుంది కాబట్టి పెద్ద దీన్ని మనకి వాసనలు రావటం కానీ ఇంకోటి కానీ జరగదు మోస్ట్లీ. అదే మీరు ప్లాస్టిక్ కుండీలోనో ఇంకేదన్నా కనుక మీరు చేస్తే వాసనలు వచ్చే పాసిబిలిటీ ఉండొచ్చు. అది నాకు కొద్దిగా ఐడియా లేదు. ఓకే, ఈ విధంగా మనం వట్టివేరు తయారు చేసుకోవచ్చు. ఒకవేళ వాడుకోకపోయినా ఎండాకాలం మీరు దీన్ని కనుక కిటికీ దగ్గర ఇట్లా వేలాడ కట్టుకొని కాస్త నీళ్ళు చల్లుకున్నారంటే చక్కటి వాసన వస్తుంది. మంచి స్మెల్ వస్తుంది. దీన్ని తడిపినప్పుడు మంచి వాసన ఇంట్లోకి కిటికీలోంచి వస్తుంది. చిన్న ముక్కలు కట్ చేసుకొని న్యాచురల్ బాతింగ్ స్క్రబ్ కింద కూడా మీరు వాడుకోవచ్చు. ఇది మనం కట్ చేసుకుంటే చాలా ఈజీగా కట్ అయిపోతుంది. ఇవ్వండి, ఏ సైజు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకొని మనం కషాయానికి వాడుకుంటే సుమారుగా ఇంత మేర మనం కషాయం చేసుకోవచ్చు.
లేదంటే ఒక రౌండ్ లాగా మనం కట్ చేసుకొని దీన్ని ఇట్లా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా రౌండ్ లాగా చేసుకొని బాతింగ్ స్క్రబ్ కింద కూడా వాడుకోవచ్చు మనం. ఇది మనకి అన్ని విధాలుగా కూడా పనికొస్తుంది. ఇంట్లో పూజలో కూడా వాడతారు, శివార్చనకి కూడా వాడతారు దీన్ని. ఇదిగోండి, దీన్ని చక్కగా మేము బాతింగ్ స్క్రబ్ కింద వాడుకోవచ్చు. ఈ విధంగా మీకు వస్తుంది. ఇంకా కావాలి మీకు మంచి షేపులు కావాలంటే ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కూడా చేసుకోవచ్చు మీరు. ఓకే, ఇట్లా కూడా మీరు బాతింగ్ స్క్రబ్ కింద వాడుకోవచ్చు. ఇదొకటి మెడిసినల్ వాల్యూస్ ఉన్నది, దాంట్లో బెస్ట్. దీన్ని మనం తెలుగులో కొండపిండి ఆకు అంటాము, చాలామందికి తెలిసే ఉంటుంది. లేదంటే సంస్కృతంలో పాషాణ భేది. మీరు తెలుగు వర్డ్ని అనలైజ్ చేసిన, సంస్కృతం వర్డ్ని అనలైజ్ చేసిన మీకు వచ్చే మీనింగ్ కొండ పిండి ఆకు. కొండల్ని కూడా పిండి చేయగలిగిన ఆకు అంటే ఒంట్లో ఉన్న క్యాల్సిఫికేషను, రాళ్ళు ఎక్కడన్నా ఉండండి కరిగిస్తుంది ఇది మనం మామూలుగా ఆకుకూర కింద వాడుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, కూరలు చేసుకోవచ్చు, లేదు అంటే కషాయం కూడా వాడుకోవచ్చు. ఇది ఒకటి ద బెస్ట్ మెడిసిన్. మీకు యూరిన్లో రాళ్ళు ఉన్న కిడ్నీ స్టోన్స్ కానివ్వండి, లేదంటే ఇంకెక్కడైనా గాల్ బ్లాడర్లో స్టోన్స్ కానివ్వండి, అన్నిటినీ కరిగిస్తుంది. అదేవిధంగా ఇదొకటి మంచి, దీన్ని మనం నేల ఉసిరి అంటాం. ఓకే, మీకు ఇక్కడ చూడండి, ప్రతి ఆకు కింద మీకు కాయలు ఉసిరికాయలు లాగా ఉంటాయి. ఇది లివర్ క్లిన్సర్. దీని సమూల కషాయం అంటే చెట్టు మొత్తాన్ని చేసి వేళ్ళని బాగా కడిగేసేసి చిన్న చిన్న ముక్కలు చేసి కషాయం పెట్టుకుంటే మీకు లివర్లో ఉన్న ప్రాబ్లమ్స్, సిర్రోసిస్ అన్నీ కూడా తగ్గిపోతాయి. దాని తర్వాత అంతకాకపోతే దీన్ని ఆకుకూర కింద మనం వాడలేము, చేదుగా ఉంటుంది. అవసరం అనుకుంటే వైట్ షుగర్ కాకుండా బెల్లం వేసుకొని తాగచ్చు. రాత్రిపూట కషాయం పెట్టుకొని ఉదయం పూట తాగటం చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని మనం నేల ఉసిరి చూడండి, ఆకులు కాయలు చూడండి ఎట్లా ఉన్నాయో, ఇవన్నీ ఉసిరికాయలు, చిన్న చిన్న ఉసిరికాయలు. మీరు ఒకసారి ఈ ప్లాంట్ తెచ్చి కనుక వేసుకున్నారంటే మీకు ఎందుకంటే ఆ ఉసిరికాయలు కింద పడి అవే మళ్ళీ మొక్కలు మొలుస్తూ ఉంటాయి. ఈ విధంగా అసలు మొక్కలు ఎక్కడ పడితే అక్కడ నాకు మొక్కలు మొలిచిన ఇన్స్టెన్సెస్ నేను తెచ్చి వేసింది ఏమీ లేదు ఇందులో. ఇది మనకు వచ్చేటప్పటికే మనం చియా సీడ్స్ అంటాము. చియా కొంతమంది కాదంటారు. దీన్ని మనం ఇవన్నీ కూడా సబ్జా గింజలు మనకు వస్తాయి. చెంగల్వ పూదండ అని చెప్పి మనకి పద్యంలో ఉన్నాయి కదా కృష్ణుడి మీద. చెంగల్వ ఇది మనకి పూల కోసం పెంచుకుంటాము. మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి మనకి నాకు తెలియదు. నేను మెయింటైన్ చేసే గార్డెన్లో వెజిటబుల్స్ వచ్చేటప్పటికే నాకు వంగ, టమాటా, దొండ ముఖ్యంగా ఎక్కువగా వస్తూ ఉంటాయి. తీగ జాతులకు వచ్చేటప్పటికే నా దగ్గర కాకర ఉంది, సొరలో పొడుగు సొర, రౌండ్ సొర రెండు ఉన్నాయి, పొట్ల, బీర, ఇవన్నీ కూడా నాకు మంచిగా క్రాప్ వస్తూ ఉంటాయి. ఇక ఆకుకూరలు వచ్చేటప్పటికే తోటకూర నేను పెంచడం కంటే అవి పెరుగుతున్నాయని చెప్పి అనడానికి చాలా ఈజీ. ఆ గింజలు పడి అవే పెరుగుతూ ఉంటాయి. తోటకూర ఉంది, చుక్కకూర, పాలకూర, ఇవన్నీ కూడా నాకు ఆకుకూరలు. ఇంకా కొన్ని రకాల ఆకుకూరలు వస్తుంటాయి. లైక్ ఇందా చెప్పినట్టు కొండపిండి ఆకు ఒకటి, తెల్లగలిజేరు, ఎర్రగలిజేరు, కరేపాకు పెద్ద చెట్టు ఉంది. అది నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను కోసుకోవచ్చు. పండ్లకు వచ్చేటప్పటికే పపాయ ఒకటి కాస్తాయి, నారింజ చెట్టు ఉంది, నారింజ కాయలు బాగా వస్తున్నాయి, నిమ్మ ఒకటి బాగా వస్తున్నాయి, ఈవెన్ ఊరగాయకి సరిపోయిన నిమ్మకాయలు కూడా వస్తాయి. దాని తర్వాత పండ్లు మన అంజీరా వస్తాయి, కానీ నేను వాటిని కోయకుండా పక్షులకు వదిలిపెడతాను.
ఒక ఏరియాలో దొండ చెట్టుకు వచ్చిన కాయలు కూడా నేను వాటిని కోయను, పక్షులు వచ్చి తినిపోవటానికి వదిలిపెట్టేస్తాను. అవి పండి పక్షులు వచ్చి తినిపోతూ ఉంటాయి. దాని తర్వాత పూల మొక్కలు చాలా రకాలు ఉన్నాయి. రోజు పూజకి సరిపోని పూలు వస్తూ ఉంటాయి. ములక్కాడ చెట్టు ఉంది, ఆకులు వస్తాయి, కాయలు వస్తూ ఉంటాయి. ఆకుకూర కూడా కింద కూడా వాడుకోవచ్చు. తమలపాకులు, దాని తర్వాత ఇక మెడిసినల్ ప్లాంట్స్ చాలా రకాలు మీ దాని నుంచి మీరు చూసే ఉంటారు. సో ఇవన్నీ కూడా నాకు అల్లం ఒకటి చాలా బాగా వస్తుంది. అల్లం ఉంది నా దగ్గర, పసుపు ఉంది, నల్ల పసుపు ఉంది. దాని తర్వాత మామిడి అల్లం ఒకటి భూమిలో వచ్చే ఉన్నాయి. మొన్నటిదాకా నేను గన్సుగడ్డలు చాలా బాగా వచ్చినాయి. దాని తర్వాత గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ వస్తుంది. బూడిద గుమ్మడి ఉంది, మంచి గుమ్మడి కూడా ఉంది. సో ఇవి క్రోటన్స్ కూడా చాలా రకాల క్రోటన్స్ ఉన్నాయి. ఇది మనం కాంపోస్ట్ చేసుకునే ఇది. ఓకే, వీటికి కన్నాలు పెట్టుకొని అడుగున పైన కూడా మనం కన్నాలు పెట్టుకొని కాంపోస్ట్ కింద వాడుకోవచ్చు. మొత్తం ఆవు పేడ, మొత్తం పచ్చి రొట్టె, ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ అంతా మిక్స్ చేసుకొని కనుక మనం ఒక నెల రోజుల నుంచి 2 నెలల దాకా ఉంచుకుంటే మంచి కాంపోస్ట్ తయారవుతుంది. ఇవన్నీ కాంపోస్ట్ ఒక్కొక్కసారి ఎప్పుడన్నా పొరపాటున పురుగు వచ్చి కనుక చేసినట్లయితే ఇట్లా ఎండబెట్టేసేసి ఈ కాంపోస్టు మట్టి కలుపుకొని మనం వాడుకోవచ్చు. లేదంటే ఆ డైరెక్ట్ కాంపోస్ట్ని మనం కుండీల్లో పైన టాప్ డ్రెస్సింగ్ కింద కూడా వాడచ్చు.